చిన్న పిల్లలకు ఇంట్లోనే ఈజీగా ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అండ్ మన దగ్గర ఉన్న పప్పులతోనే బయట సెర్లాక్స్ వాడకుండా ఇంట్లోనే ఉగ్గు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మెయిన్ గా 6 to 12 months పిల్లలకి ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఉగ్గు వచ్చేసి 6 to 12 months బేబీస్ కి అయితే పెట్టొచ్చు. అండ్ ఏమేం కావాలన్నది ఒకసారి అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం బియ్యం అయితే తీసుకోవాలి. సో క్వాంటిటీ అయితే తర్వాత చెప్తా. ఫస్ట్ ఏమేమి తీసుకోవాలన్నది చెప్తాను. తర్వాత కందిపప్పు అయితే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు. ఇక్కడ అన్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను నేను, మళ్ళీ ఎందుకు వీడియో హడావిడి అని. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మినపప్పు. సో నా దగ్గర ప్రెసెంట్ గా అయితే ఇవే ఉన్నాయి. అండ్ బాదం కూడా తీసుకుంటున్నాను. నా దగ్గర ప్రెసెంట్ ఇవే ఉన్నాయి. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఎర్రపప్పు అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర అయితే ఇవే ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్ అయితే నేను ఇవే వేస్తున్నాను. సో ఎంత క్వాంటిటీ వేయాలి అన్నది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. సో చూస్తూ ఉండండి. ఫస్ట్ వచ్చేసి బియ్యం నేను ఈ పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఈ పెద్ద గ్లాస్ బియ్యం వేసిన తర్వాత పప్పు ఎంత క్వాంటిటీ వేయాలన్నది చెప్తాను. ఫస్ట్ అయితే బియ్యం వేసుకోవాలి. తర్వాత వచ్చేసి కందిపప్పు అయితే వేసుకుంటున్నాను. ఈ కందిపప్పు కోసం నేను చిన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. సో ఈ గ్లాస్ కొలతతోనైతే నేను వేసుకుంటున్నాను. నేను ఓన్లీ 15 days కి అలా వచ్చేటట్టు అయితే చేసుకుంటాను. మీరు ఒకవేళ ఎక్కువ డేస్ కి రావాలనుకుంటే ఎక్కువ అయితే చేసుకోండి. సో ఈ గ్లాస్ కి అయితే తీసుకుంటున్నాను కందిపప్పు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు తీసుకుంటున్నాను. పెసరపప్పు హెల్త్ కి మంచిది కాబట్టి సో కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. ఈ పౌడర్ మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఉంటది, ఒక 1 month వరకు ఉంటది. సో అందుకోసం మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు, కానీ ఓన్లీ 15 days కి సరిపోయేంతనే చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మినపప్పు. మినపప్పు కూడా ఈ గ్లాస్ తీసుకుంటున్నాను. ఎర్రపప్పు కూడా చాలా మంచిది హెల్త్ కి. ప్రెసెంట్ అయితే నా దగ్గర లేదు, సో అందుకోసం నేనైతే ప్రెసెంట్ ఇవే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం అయితే తీసుకున్నాను. నేను ఈ క్వాంటిటీకి బాదం అయితే ఒక 10 అయితే తీసుకున్నాను. సో మీరు ఒకవేళ ఎక్కువ వేసుకోవాలనుకుంటే బాదం అయితే ఎక్కువ వేసుకోవాలి. నేను స్టార్టింగ్ చేసినప్పుడు బాదం అయితే వేయలేదు మా పాపకి. స్టార్టింగ్ ఓన్లీ అన్ని క్వాంటిటీ కూడా కొంచెం కొంచెం వేస్తున్నా. ఇప్పుడు 9 months మా పాప, సో అందుకోసం బాదం కూడా వేస్తున్నాను. కొందరు జీడిపప్పు కూడా వేసుకుంటారంట. నేనైతే జీడిపప్పు వేయట్లేదు, కొంచెం జీడిపప్పు వేడి కూడా అవుతుంది. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 3 to 4 times అయితే ఇవి మంచిగా అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను వాష్ చేసుకుంటాను. క్లీన్ గా అయితే 3 to 4 times అయితే వాష్ చేసుకున్నాను. నేను ఫస్ట్ నుండి కూడా మా పాపకి బయట సెర్లాక్ అయితే తీసుకురాలేదు. బయట సెర్లాక్స్ పెట్టేదానికంటే ఇంట్లోనే మనం నేచురల్ గా పప్పులతోనే చేయడం చాలా బెటర్. అండ్ కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే ఏం కాదు. నేనే చాలా అంటే చాలా లేజీ, అసలు నాకు ఓపికనే ఉండదు. అలాంటిది నేనే చేస్తున్నా అంటే మీరు కూడా కంపల్సరీ చేయండి మీ పిల్లలకు. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. ఇంకా మంచి మంచి ఫుడ్స్ కూడా పెడుతూ ఉంటాను. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ ఏమేమి ఫుడ్స్ పెడతానో అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇది వాష్ చేసిన కాబట్టి అసలు వాటర్ ఏం లేకుండా ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన అయితే ఆరేయాలి. ప్రాసెస్ అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ కాటన్ చున్నీ అయితే తీసుకున్నాను. సో ఇలా కాటన్ క్లాత్ ఏదో ఒకటి ఇంట్లో ఉన్నది మంచిది అయితే తీసుకోవాలి. తీసుకొని ఎండకైతే ఈ విధంగా అయితే ఆరబెట్టాలి. మనం వాష్ చేసి పెట్టుకున్నది. సో ఈ విధంగా ఆరబెడితే ఎండ ఉంటే ఒక 2 to 3 hours లో అయితే ఎండిపోతుంది మంచిగా. అండ్ ఎండ లేకపోతే కొంచెం టైం పడుతుంది. 4 hours అట్లా ఎండబెడితే సరిపోతుంది. సో ఇప్పుడైతే మొత్తం అయితే ఆరిపోయింది, మంచిగా అయితే అయిపోయింది. సో ఈ విధంగా అయితే అవ్వాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం అయితే ఒక గిన్నె పెట్టుకుని బాగా వేగాలి. వేగిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి. సో ఇప్పుడైతే వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి. ఇది ఒక 10 to 15 minutes మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేగాలి. అప్పుడైతేనే టేస్ట్ మంచిగా ఉంటది, మాడిపోదు. లేకపోతే తొందరగా మాడిపోతుంది. కొంచెం మనకు అప్పుడే స్మెల్ అనేది వస్తూ ఉంటది అన్నమాట. వేగిన తర్వాత ఒక 10 minutes అలా లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మంచిగా అవుతుంది.
అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి పట్టేసుకోవాలి. కొంతమంది వాష్ చేసుకోకుండా డైరెక్ట్ గానే వేసేస్తారు. సో డైరెక్ట్ గా వేసుకుంటే మంచిది కాదు చిన్న పిల్లలకి కాబట్టి. సో కంపల్సరీగా అయితే వాష్ చేసుకొని ఎండకైతే ఎండబెట్టాలి. సో ఎండ ఉంది కాబట్టి నాకు ఇది తొందరగానే ఈరోజు ఒక 2-3 హవర్స్ లోనే ఆరిపోయింది. మంచిగా అయిపోయింది. సో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే ఒక 10-15 మినిట్స్ ఇది బాగా వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. సో గైస్ ఇప్పుడైతే మాక్సిమం అయితే అయ్యింది. అండ్ ఇందులో కొంచెం జీలకర్ర, కొంచెం అంటే కొంచెమే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా, అండ్ కొంచెం వామ వేసుకోవాలి. పిల్లలకు మంచిగా డైజెషన్ అవుతుంది. సో ఇది మెయిన్ గా అయితే వేసుకోవాలి. కొందరు వేసుకోరు కానీ కంపల్సరీ అయితే వేసుకోండి. డైజెషన్ మంచిగా అవుతుంది. అండ్ ఇది వేసుకున్న తర్వాత ఒక హాఫ్ మినిట్ అలా కలిపేసి ఆఫ్ చేసుకోవడమే. ఎందుకంటే ఫస్ట్ వేస్తే మాడిపోతుంది. సో అందుకోసం లాస్ట్ లో అయితే వేస్తున్నాను. సో ఇలా బాగా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. అండ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని పౌడర్ అయితే చేసేసుకోవాలి. సో ఫైనల్ గా మిక్సీ అయితే పట్టేసుకున్నా. సో పౌడర్ అయితే ఈ విధంగా అయితే అవుతుంది. ఇంకా ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత కొంచెం వేడిగా ఉంటది ఇప్పుడు కాబట్టి చల్లారిన తర్వాత బాక్స్ లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఇంకా మనం ముగ్గు ప్రిపేర్ చేసుకోవడమే. కొన్ని వాటర్ వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా వేసుకుంటే ఫస్ట్ కొన్ని వాటర్ వేసి బాగా కలిపేయాలి. కలిపేసిన తర్వాత ఇంకా వాటర్ వేసేసి మనం స్టవ్ మీద పెట్టుకొని కలుపుతూ ముగ్గు ప్రిపేర్ చేయాలి. నేనైతే మా పాపకి సాల్ట్ అయితే ఏం వేయట్లేదు. సాల్ట్ వేయకుండా కూడా ఆమె బానే తింటుంది. సో మీరు కూడా సాల్ట్ వేయకపోవడమే బెటర్. అండ్ ఒకవేళ తినకపోతే కొంచెం సాల్ట్ అయితే వేయండి. కానీ సాల్ట్ అయితే చాలా వరకు అయితే నేను అవాయిడ్ చేస్తున్నా. అసలు సాల్ట్ వేయట్లేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.